తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్యరత్న డాక్టర్ శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి గారు ఉన్నారు. అమ్మతో మనం మాట్లాడదాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మా. అమ్మ, ఈ ఏప్రిల్ నెలలో అసలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటుందంటారు? అలానే ఈ రాశి వారికి ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిది? ఓం గం గణపతే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. ఓం గం గణపతే నమః. శ్రీమాత్రే నమః. ముఖ్యంగా ఈ 1/4/2024 30/4/2024 ఏ విధంగా ఉండబోతోంది ద్వాదశ రాశుల వారికి అనే విషయాన్ని ఇప్పుడు ఒక్కసారి మనం పరిశీలిద్దాం. 2వ తారీఖున బుధుడు వక్రంలోకి వెళుతున్నాడు. అదేవిధంగా చూసినట్లయితే 10వ తారీఖున మీనరాశిలోకి వెళ్తున్నాడు మళ్ళీ బుధుడు. అది ఆ విధంగా బుధగ్రహ సంచారం ఆ విధంగా ఉంది. 14వ తారీఖున రవి మేషరాశిలోకి వెళ్ళబోతున్నాడు. 24వ తారీఖున మీనరాశిలోకి కుజుడు ప్రవేశించబోతున్నాడు కుంభం నుంచి. 25వ తారీఖున శుక్రుడు తను ఉన్నటువంటి మీనరాశి నుంచి మేషంలోకి ప్రయాణం చేయబోతున్నాడు. ఇది ఈ యొక్క ద్వాదశ రాశుల్లోని గ్రహ సంచారం యొక్క విశేషమైనటువంటి ప్రయాణాలు ఇవి. సరే, ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం పరిగణలోకి తీసుకుందాం. కుంభరాశి వారికి ముఖ్యంగా చూసినట్లయితే ఈ ఏప్రిల్ మాసంలో శని కుజుల కలయిక అక్కడ కనిపిస్తోంది. ఆ తర్వాత చూస్తే ద్వితీయంలో రవి రాహువు శుక్రులు, తృతీయంలో గురుబుధులు, అదేవిధంగా చూసినట్లయితే కనుక వీళ్ళకి అష్టమంలో కేతు కనిపిస్తున్నాడు. తర్వాత గోచార చంద్రుడు యథావిధిగా మనకి 11th హౌస్లో ఉన్నాడు. అయితే ఈ కుంభరాశి వారికి ధనిష్ట 3-4 పదాలు, శతభిష, అదేవిధంగా పూరాభద్ర ప్రథమ ద్వితీయ తృతీయ. అయితే ముఖ్యంగా ఏంటంటే కొన్ని విషయాలలో వీళ్ళు ఆనందం, కొన్ని విషయాల్లో ఆలోచన అంతా కలగలుపుగానే కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా ఏంటంటే విద్యార్థులు మాత్రం పట్టుదలతో చదివితేనే విన్నర్గా మిగులుతారు. పట్టుదల లేకుండా కాసేపు ఈ మాధ్యమాలు చూసుకోవడం, కాసేపు చదవడం అంటే కనుక మధ్యమమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్తారు. అందువలన కొంచెం చదువు మీద గట్టి శ్రద్ధ పెట్టండి. అది ఫస్ట్ చెప్పదగిన సూచన. ఇతరుల విషయాల్లోకి మీరు వెళ్లకుండా దూరంగా ఉండి మీ పని మీరు చేసుకుంటే మీరు సక్సెస్ అవుతారు. ఆ విధంగా మీరు ప్రవర్తించండి. ఇతరుల విషయంలో కలగజేసుకోకండి. మీ పక్కన ఏం జరిగినా కూడా మనకి అవసరం లేదు అని నిమిత్త మాత్రులుగా మీరు ఉంటే, మీ యొక్క నైమిత్తిక కర్మల్ని మీరు చక్కగా చేసుకుంటే తప్పనిసరిగా మీరు సక్సెస్ అవుతారయ్యా. అయితే కాకుండా అన్ని విషయాల్లోకి, వాళ్ళ విషయంలోకి, వీళ్ళ విషయంలోకి, కోర్టు వ్యవహారాలు అయి ఉండొచ్చు, లేకపోతే ఏదైనా ఇచ్చిపుచ్చుకోవడాలు అయి ఉండొచ్చు, రియల్ ఎస్టేట్ రంగం అయి ఉండొచ్చు, లేకపోతే వృత్తుల్లో అయి ఉండొచ్చు, అన్నింటిలోకి వ్యాపారంలో కానీ సలహాలు సంప్రదింపులు, ఎవరైనా ఇద్దరు గొడవ పడుతుంటే వెళ్ళి మనం విడదీసేయాలి, ఇలాంటి ఆవేశాలకి మాత్రం పోకుండా మీ పని ఏదో మీరు చేసుకుంటే అన్ని విధాలా బాగుంటుందని చెప్పొచ్చు. అది ఎప్పటి వరకు? ఏప్రిల్ 9 వరకు. ఏప్రిల్ 9 క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అయితే ఏప్రిల్ 13 నుంచి మనకి రవి రాశి మార్పులు, కుజుడు మారడం ఇవన్నీ కూడా మనకి జరగబోతున్నాయి కుంభరాశి వారికి. అయితే ముఖ్యంగా ఏమిటంటే కనుక కొన్ని గోచారరీత్యా మనకు కనపడేటటువంటి, అంటే కాస్త గొప్పగా ఉంటుంది అని అన్ను, అలానే లోటుగానే కనపడట్లేదు, కానీ కొన్ని విషయాల్లో చిన్న ఇబ్బందులు అయితే కనపడుతున్నాయి. అయితే ఉగాది తరువాత మనకి ఆదాయం చూస్తే 14, వ్యయం చూస్తే బరాబరు 14, అదేవిధంగా పూజ్యత చూస్తే 6, అవమానం చూస్తే 1 కాబట్టి ఈ విధంగా సంతోషించవచ్చు మనం. తర్వాత ముఖ్యంగా ఏంటంటే కనుక కుటుంబ సఖ్యత కొంచెం తగ్గుతుంది. దాని వలన మీకు చికాకులు వస్తాయి. భార్యాభర్తల మధ్య కానీ, లేకపోతే ఏదైనా సరే విషయాల్లో భాగస్వామ్య వ్యాపారంలో కానీ కొంచెం గొడవలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. దానివల్ల మానసికంగా మీకు కొంచెం తలకాయ నొప్పులు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడు కూడా వాదన సాధనకి పనికిరాదు. ఆ విషయం గుర్తించుకొని కొంచెం భార్యతో కానీ, భర్తతో కానీ, లేకపోతే ఏదైనా పై వాళ్ళతో వ్యాపారం కలిసి చేస్తున్నా కూడా తొందరపాటు మాట్లాడకండి. పెదవి దాటితే పృథ్వీ దాటుతుంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కనుక ఆదాయాలు పర్వాలేదు, బాగానే ఉన్నాయి. ఆదాయాల విషయంలో మీరు బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఉద్యోగస్తులారా అంకిత భావంతో పని చేయండి, మీకు తప్పనిసరిగా రిజల్ట్ బాగుంటుంది.
అంతేగాని నేను చేస్తున్నాను నన్ను గుర్తించట్లేదు అని వాపోకండి. తప్పనిసరిగా గుర్తింపు వస్తుంది, ఆగండి మరి. అదేవిధంగా చూసినట్లయితే కనుక మనోధైర్యంతో హుషారుగా ఉండండి. ఎప్పుడు కూడా అబ్బా నాకు ఇలా వచ్చింది ఏమిటి, అయ్యో రామ అని తల వాలేసి నీరసంగా కూర్చొని అట్లాంటి పనులు చేయబాకండి. ఎప్పుడు ఆల్వేస్ అలర్ట్, ఆల్వేస్ ఎప్పుడు కూడా మనకి డెడికేషన్, డిటర్మినేషన్, డివోషన్, డిసిప్లిన్, డ్యూటీ ఇవన్నీ కూడా 5 days పెట్టుకుంటే ఎక్సలెంట్, మీరు సక్సెస్. అలానే ఇప్పుడు వీళ్ళకి ఆర్థికంగా కానీ వ్యాపారస్తులకి ఏ విధంగా ఉంటుందమ్మా? ఆర్థికంగా బాగానే ఉందమ్మా. ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఏం కనపట్లే ఈ మాసం. అయితే ఏంటంటే కనుక కాస్త గతంలో చేసినటువంటి పొరపాట్లకి మానసికంగా కొంచెం చింత అనేది పడతారు వీళ్ళు. అంటే ఏంటంటే తొందరపాటుగా మాట్లాడడం, ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ మొహం చూడాల్సి వస్తే ఇబ్బందే కదా. అలాంటి చికాకులు పడ్డామే, అయ్యో పొరపాటున అన్నాను నేను, అనకుండా ఉండాల్సిందే అని సర్దుబాట్లు చేసుకుందామంటే ఎప్పుడైనా సరే చిన్న మాట, ఒక చిన్న ఉప్పుగన్ను కడివెడు పాలని విరిచేస్తుంది. అందుకే మాట్లాడేటప్పుడు కానీ ఏదైనా గొడవల్లోకి మధ్యలోకి దూరేటప్పుడు కానీ కాస్త ఆలోచించండి, గొడవలకు వెళ్ళకండి. అలానే ఇప్పుడు వివాహానికి సంబంధించి కానీ భార్యాభర్తల మధ్య సంబంధం అనేది ఏ విధంగా ఉంటుంది? సంతాన పరంగా చూసుకుంటే కూడా ఎలా ఉంటుందమ్మా? సంతానపరంగా మీ సంతానాన్ని దగ్గర కూర్చొని చదువు మీద కరెక్ట్ అయిన కాన్సన్ట్రేషన్ పెడుతున్నారా లేదా అని చూసుకొని చదివించండి. కర్ర పుచ్చుకోండి, తప్పదు. అప్పుడు కానీ వాళ్ళ లెవెల్లోకి రారు. అదేవిధంగా భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మాట పొరపాటున మాట వచ్చినా కూడా సమర్థించుకోండి. తన కోపమే తన శత్రువు పద్యం చెప్పుకొని ఎదుట వాళ్ళ మీద అరవడం తగ్గించుకుంటే అన్ని రకాలుగా కుటుంబంలో సామరస్య వాతావరణం ఏర్పడుతుంది. అలానే ఈ రాశి వారికమ్మ స్థల మార్పిడి కానీ ఇప్పుడు ప్రయాణాల విషయంలో అసలు ఏ విధంగా ఉంటుందంటారు? ప్రయాణాల విషయంలో అంతా బాగానే ఉందమ్మా. తర్వాత ఏంటంటే కనుక కొన్ని విషయాల్లో ఏంటంటే కనుక స్థల మార్పిడి అయితే ఇప్పుడు ఏం కనిపించడం లేదు. అవకాశాలు అయితే ఉన్నాయి కానీ ప్రజెంట్ అయితే లేదు. అయితే ఏంటంటే కొన్ని విషయాల్లో కొంచెం ప్రయత్నం చేసుకోవాలి. మీరు స్థల మార్పిడి కానీ ప్రమోషన్లకు కానీ ఏదైనా సరే మీ ప్రయత్నాలు మీరు చేయండి. భగవంతుడు తప్పనిసరిగా మీ వెంట ఉంటాడు. ఇంకా సక్సెస్ అయ్యి ముందుకు వెళ్ళాలంటే మనం ఏం చేసుకోవాలి అనే పరిహారాల విషయంలో చూసినట్లయితే కనుక శనివారం నాడు శనివారాలు చేయడమే కాకుండా ఈ కుంభరాశి వారు శని హోరా టైంలో అంటే ప్రొద్దుట 6 నుంచి 7 గంటల మధ్యలో చక్కగా మీరు రావి చెట్టుకి 7 ప్రదక్షిణాలు చేయండి. చేసి అక్కడ మీరు ఒక చెప్పుల జత వదిలి రావడం ఒక వారం ఏదైనా టిఫిన్ పొట్లం పట్టుకెళ్ళి రావి చెట్టు దగ్గర పెట్టి వచ్చేసేయండి. ఆ తర్వాత ఒక వారం చూస్తేనేమో చక్కగా రావి చెట్టుకి పాలు పోసి ఆవు పాలు పట్టుకెళ్ళి రావి చెట్టు మొదట్లో పోసి ఆ యొక్క మట్టిని తిలకం కింద పెట్టుకొని వచ్చేసేయండి. ఒక వారం వెంకటేశ్వర స్వామికి చక్కగా అర్చన అభిషేకం అన్నీ చేయించి ఆ రోజున అన్నదానం చేయండి. అలా చేస్తే మీకు కుంభరాశి వారికి తలకాయ నొప్పులన్నీ కూడా అలా మూట కట్టేసి అలా పడేసినట్టు అయిపోతుంది. చాలా చక్కగా తెలియజేస్తారమ్మా, ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశాయ అనుకుంటూ ఉండండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.